మళ్ళీ పెరిగిన బంగారం ధరలు ఇక ముందు ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు ఎంసీఎక్స్లో గోల్డ్ ధర 10 గ్రాములకు సుమారు 1,48,649 వద్ద ట్రేడ్ అవుతుంది. వెండి కూడా 2,38,000కు పైగా ఉంది. ప్రపంచ మార్కెట్లో బంగారం మళ్ళీ బలపడుతోంది. కారణం మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, ఇరాన్ మధ్య పరిస్థితులు ఇన్వెస్టర్లను జాగ్రత్తగా మారుస్తున్నాయి. హార్ముజ్ జలసంధిలో అనిశ్చితి కూడా పెద్ద ఫ్యాక్టర్. ఇది చమురు సరఫరాపై ప్రభావం చూపి ద్రవ్యోల్బణం పెంచి గోల్డ్కు సపోర్ట్ ఇస్తుంది. అదే సమయంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం కీలకం. రేట్లు పెరిగితే గోల్డ్ డిమాండ్ తగ్గుతుంది, తగ్గితే గోల్డ్ పెరుగుతుంది. మరి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా? ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇప్పుడే భారీగా పెట్టొద్దు, చిన్న మొత్తాల్లో ఎస్ఐపిలా ఇన్వెస్ట్ చేయడం సేఫ్. క్లియర్ ట్రెండ్ రావాలంటే గ్లోబల్ సిచ్యువేషన్ క్లియర్ కావాలి. మళ్ళీ పెరిగిన బంగారం ధరలు ఇక ముందు ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు ఎంసీఎక్స్లో గోల్డ్ ధర 10 గ్రాములకు సుమారు 1,48,649 వద్ద ట్రేడ్ అవుతుంది. వెండి కూడా 2,38,000కు పైగా ఉంది. ప్రపంచ మార్కెట్లో బంగారం మళ్ళీ బలపడుతోంది. కారణం మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, ఇరాన్ మధ్య పరిస్థితులు ఇన్వెస్టర్లను జాగ్రత్తగా మారుస్తున్నాయి. హార్ముజ్ జలసంధిలో అనిశ్చితి కూడా పెద్ద ఫ్యాక్టర్. ఇది చమురు సరఫరాపై ప్రభావం చూపి ద్రవ్యోల్బణం పెంచి గోల్డ్కు సపోర్ట్ ఇస్తుంది. అదే సమయంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం కీలకం. రేట్లు పెరిగితే గోల్డ్ డిమాండ్ తగ్గుతుంది, తగ్గితే గోల్డ్ పెరుగుతుంది. మరి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా? ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇప్పుడే భారీగా పెట్టొద్దు, చిన్న మొత్తాల్లో ఎస్ఐపిలా ఇన్వెస్ట్ చేయడం సేఫ్. క్లియర్ ట్రెండ్ రావాలంటే గ్లోబల్ సిచ్యువేషన్ క్లియర్ కావాలి.